వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మిమ్మల్ని అడ్డు తప్పించాలని మీ వెనక చాలామంది కుట్రలు చేశారంట, కానీ ఫలించలేదంట. మిస్ అయ్యాయంట మళ్ళీ ఇంకోసారి. ఆ విషయంలో అంటే ఏంజిల్ మిస్ అయ్యేలా చేసింది. మీ ఏంజిల్ మీకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది, ఏంటా కుట్రలు, ఎవరు చేశారు, ఓకేనా? ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డియర్ వియర్స్, మీ నేమ్ అనేది కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ ఏంజిల్స్ చెప్పండి, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ వెనకాల ఏయో కుట్రలు చేశారంట. ఎవరు వాళ్ళు, ఏంటో కుట్రలు? ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్, ఐఎస్ఎఫ్ గాడ్స్, ప్లీజ్ చెప్పండి ఎవరు వాళ్ళు, ఏంటో కుట్రలు. ఎస్, స్ట్రాంగ్గా అవకాశం మిస్ అయిందంటండి, స్ట్రాంగ్గా. ఇంకా చెప్పండి ఏంజిల్. రివార్డుల విషయంలో అంటే మీరు చేసుకున్న పని విషయంలో, మీకు రావాల్సిన డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో అయి ఉండొచ్చు. ఎస్, గుడ్ న్యూస్. అంటే మీకు వచ్చే గుడ్ న్యూస్ ఆపాలని, లేదా జాబ్ అప్లై చేసుకున్న వాళ్ళు జాబ్ రాకుండా చేయాలని, ప్రమోషన్ 0101. ఎస్, ఎదుగుదల. అంటే మీ ఎదుగుదలను తొక్కేయాలని ఎవరో అవకాశంగా తీసుకున్నారంట మీ వెనుక. ఇంకా చెప్పండి ఏంజిల్. మిస్ అయింది వాళ్ళకి అవకాశం పక్కాగా. మిమ్మల్ని ఎండ్ చేద్దామని, అంటే ఎండ్ చేద్దామని, న్యూ బిగినింగ్. అంటే మీరు చేస్తున్న పనిని ఎండ్ చేద్దామని. ఇక్కడ ఫైనాన్స్ గురించి అని చెప్పారు కదా, మీ రివార్డ్స్ గురించి, మీకు వచ్చే గుడ్ న్యూస్ గురించి, మీ ఎదుగుదల గురించి. ఆ పనిని ఆపేద్దామని, మీకు రాకుండా చేద్దామని, లేదా ఉన్న పని పోయేలా చేద్దామని అనుకున్న ప్రయత్నం అనేది, అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు మీ డివైన్. ఇంకా చెప్పండి ఏంజిల్. మనీ వచ్చే ఉన్నాయండి మీకు చాలా వేగంగా. మీకు లేదా మీ మదర్ ఫిగర్కి ఏదైనా మనీ వచ్చే ఉంటే, అంటే ఆస్తి పరంగా కానీ, మనీ పరంగా కానీ, ఏదైనా చున్నీ కావచ్చు, బద్దీ కావచ్చు, మీ ఇంట్లో లేడీస్కి కావచ్చు, ఒక ఫీమేల్కి అంటే మీకు కావచ్చు, మీకు వచ్చే మనీని వేగంగా ఆపేద్దామని చేశారంట మీ వెనకాల. ఏం చేశారు ఏంజిల్, ఏం చేశారు వాళ్ళు? మన కలెక్టివ్కి ఇబ్బంది పెట్టడానికి ఏం చేశారు? దారులు చూసారంట, రిలాక్స్ లేకుండా చేద్దామని, అంటే మీకు మనశ్శాంతి లేకుండా చేద్దామని. కానీ మిస్సింగ్, వాళ్ళు చేయలేకపోయారు, ఆ పనిని చేయనివ్వలేదు, అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజిల్. ఎవరు అవకాశం ఇవ్వలేదు, ఏ రకంగా వాళ్ళు సేవ్ అయ్యారు? స్పైయింగ్. మీ చుట్టూ చాలామంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. మీ చుట్టూ చాలామంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే అవకాశం కోసం చూస్తున్నారంట, కానీ లేదు. జస్టిస్ మీ ఏంజిల్ బ్యాలెన్స్ చేస్తుంది, మిమ్మల్ని తిరగబడేలా చేయకుండా. ఇదిగోండి మీ ఏంజిల్. ఎవరు చేశారు అన్న దానికి ఏంజిల్ చెప్తున్నారు, ఏంజిల్ చేశారంట. మీ గాడ్నెస్, మీరు ఏదైతే దేవుణ్ణి పూజిస్తారో, ఫీమేల్ గాడ్, తను చేశారంట. లేదా మీ పితృదేవుల్లో ఫీమేల్ అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు, ఓకేనా? మీకు జస్టిస్ జరిగింది. ఆ జస్టిస్ జరగాలనేది దేవుడి నిర్ణయం, దాన్ని ఆపలేరు ఇంకెవరు. కంగ్రాచులేషన్స్ అండి. మిమ్మల్ని తప్పించాలనుకున్నది పాత వాళ్ళండి, కానీ చేయలేకపోయారు. పాత వాళ్ళంటే మీకు బాగా తెలిసిన వాళ్ళే. టీచింగ్ మీరు చేస్తున్న పని, ఓకే? ఇంకా చెప్పండి ఏంజిల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ చుట్టూ కొంతమంది జలస్తో ఉన్నారంటండి, ఒక 3 వ్యక్తులు, అండ్ మొత్తం 2 పప్పీలు, 2 జంతువులు, అండ్ 3 మనుషులు వర్క్ ఆన్ చేస్తున్నారంటే. ఎప్పుడు అవకాశం దొరికితే మీకు మిమ్మల్ని బాధ పెడదామా, ఇలా హార్ట్ బ్రేక్ చేద్దామా, ఇలా సాడ్ చేద్దామా అని చూస్తున్నారంట. ఎస్ నిజం, 5 అని కన్ఫర్మ్ చేస్తున్నారండి ఏంజిల్స్. ఇదిగోండి ఇక్కడ 5 ఉన్నారు కదా. ఎస్ 5. ఇగో ఇక్కడ 3 మనుషులు, ఇంకొక మనిషి, ఇక్కడ 2 మనుషులు, ఇగో 2 పప్పీలు. 5. అదే నిజం అని చెప్తున్నారండి మీ డివైన్. ఫీమేల్ గాడ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారండి. మీ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు కాపాడారు మీ పనిని, మీరు చేస్తున్న పనిని. మీకు జాబ్ వచ్చిందని థ్యాంక్స్ చెప్పడమో, లేదా మీరు ఏదైనా మొక్కుకుంటే తీర్చుకోవడమో, ఇలా రీసెంట్గా చేసి ఉండొచ్చు చాలామంది.
దానివల్ల ఏంటంటే మీకు చేసే పనుల్లో స్టెబిలిటీ అనేది పెరిగింది. ఇంకా చెప్పండి ఏంజిల్. వేగంగా వేగంగా నిలబడ్డారండి మీరు. చాలా వేగంగా నిలబడ్డారు. చాలా రోజుల తర్వాత చాలా ఫాస్ట్గా, అనుకున్న దానికంటే ఫాస్ట్గానే వచ్చింది మీకు జస్టిస్. ఇలా ఈ విధంగా నుంచి ఈ ప్లేస్కి వచ్చారండి మీరు. ఇలాగ ఇంత బాధపడి ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని వెయిటింగ్స్ తర్వాత మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు. కొంచెం మీ లైఫ్లో మంచి జరగడాన్ని, లైట్ని మీరు చూస్తున్నారు. ఆ న్యూ బిగినింగ్ని ఎవరు ఆపలేరండి. ఓకేనా. మీరు మనీ కూడా రొటేషన్స్ చేస్తారు, అప్పులు కడతారు, అండ్ మీకు రావాల్సిన మనీ కూడా వస్తాయండి. మనీ రొటేషన్ చేస్తారు, ఫ్యామిలీ మనీ రెండు రొటేషన్ చేస్తారు, సన్లా ఉంటారు. 555 బిగ్ చేంజెస్ పక్కా. ఓకేనండి. రూన్ రీడింగ్ ద్వారా మీకు ఏంజల్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారో చూద్దామండి. ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి. కమ్యూనికేషన్. ఎక్కువగా మీ పాత వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో అంటే మాట్లాడొద్దండి. మాట్లాడొద్దు. మీకు వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళ వల్ల హాని జరుగుతుంది అని తెలిసాక కూడా మొహమాటానికి కూడా మాట్లాడొద్దు అని చెప్తున్నారండి. అండ్ మీరు నిలబడ్డారు కాబట్టి మీ వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నారు. ఇంతకు ముందు రాలేదు కదా. మీకు అవసరంలో ఉన్నప్పుడు అప్పు కావాలన్నా, మాట సాయం కావాలన్నా ఎవరు రాలేదు కదా. ఇప్పుడు మీరు పని చేసుకున్నారు, నిలబడుతున్నారు, 4 డబ్బులు వెనకేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారు అని ఏంజల్ చెప్తున్నారండి. వాళ్ళు మీకు అపోజిషన్ అంట, మీకు సపోర్టర్స్ కాదు. వాళ్ళు మీకు జాబ్ లేనప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే మీకు సపోర్టర్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వల్ల మీకు చెడు జరుగుతుందని తెలిసినప్పుడు బిగ్ పిక్చర్లో చూడండి. చిన్నగా అల్లోలు కాకుండా మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు కొంతకాలం వెనక్కి వెళ్ళి చూడండి. అంటే ఎక్కువసేపు ఆలోచించొద్దండి, ఒక 5 నిమిషాలు అంతే. వాళ్ళు సాయం చేశారా లేదా, మనిషి సాయం చేశాడా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎందుకు వస్తున్నారు, ఒకటే 3 క్వశ్చన్లు అంతే. ఇంకా అంతకుమించి టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళ మీద. ఓకేనా. వాళ్ళు మీ టైంని డ్రైన్ చేయడానికి వస్తున్నారంట. అపోజిషన్ అంట వాళ్ళు. మీతో మాట్లాడే వాళ్ళందరూ జెలస్తోనే మాట్లాడుతున్నారు. కొంతమంది పాత వాళ్ళు, మీ పాత ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేదా క్లాస్మేట్స్ కావచ్చు, కోవర్కర్స్ కావచ్చు. ఓకేనా. వాళ్ళు మీ టైం వేస్ట్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు మీరు వేస్ట్ చేయొద్దు. ఓకేనా. మీకు హాయ్ బాయ్ అని 2 క్వశ్చన్లు అడిగేసి వాళ్ళు ఆఫ్లైన్ అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా, మెసేజ్ చూస్తారా లేదా, మెసేజ్ పెట్టారు, సమాధానం చెప్పాలా లేదా, ఎందుకండి ఇదంతా టైం వేస్ట్. శుభ్రంగా మీ టైం వేస్ట్ చేస్తున్నారండి. వద్దంట అసలు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో కానీ చాలామంది టైం వేస్ట్ చేస్తున్నట్టున్నారు. ఇదిగోండి టైం వేస్ట్ చేస్తున్నారంట. వద్దండి. మీకు మెసేజెస్ అవన్నీ కాదు, మీరు నిలబడ్డారు కదా అందుకే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, మీ పని మీరు చూసుకోండి అని చెప్తున్నారండి. 1 పక్కా. ఇప్పుడు ప్రజెంట్ మీరు 1గా కనిపిస్తున్నారు. సో అందుకు. ఓకేనా. మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఏంజల్ మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఏంజల్స్. మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయండి నియర్ ఫ్యూచర్లోనే. ఈ వీడియో చూసిన ఒక గంట, అరగంటలో కావచ్చు, ఏదో ఒక గుడ్ న్యూస్, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఖచ్చితంగా అది మీకు సంతోషపెట్టేదే ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఇది ఇలా కాకుండా ఇంకోలాగా, లేదంటే చిన్న వెరైటీస్, చిన్న రొటీన్స్ యాడ్ చేసుకోవడం, కొంచెం ఎలా అంటారు, మీకు జాయ్గా ఉండేలాగా, పీస్ఫుల్గా ఉండేలాగా, మధ్యలో కాఫీలు చేసుకొని తాగటం, ఇలా మీకు నచ్చిన పని యాడ్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్. మీకు ఏదైనా కావాలంటే ఏంజల్స్ని అడగండి, డైరెక్ట్గా యూనివర్స్ని అడగండి. మీకు నెంబర్ సైన్స్ అండ్ బటర్ఫ్లైస్ ఎక్కువ కనిపిస్తుందంటే ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు. మీరు ఏదైనా అనుకున్నప్పుడు మీకు ఏంజల్ నెంబర్ కరెక్ట్గా ఆ టైంకి కనిపించిందంటే 1 సెకండ్ 2 సెకండ్ల తేడాతో పక్కగా నువ్వు అనుకుంది కరెక్ట్, ఆ పని జరుగుద్ది, అది కరెక్టే అని చెప్తున్నారంటండి. ఓకేనా. వాళ్ళు సైన్స్ ద్వారా చెప్తారండి. మీరు ఏంజల్స్ని అడగండి, మీకు ఏం కావాలన్నా డైరెక్ట్గా యూనివర్స్ని అడగండి, యూనివర్స్ మీతో మాట్లాడిద్దంట. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఇంకా అవి క్వశ్చన్స్ కాకుండా ఇంకా మీరు సొంతంగా ఏదైనా అడగాలన్నా కూడా నేను చెప్తానండి. సరేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.